మరో క్వశ్చన్ చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో క్వశ్చన్ ఇది. ఓకేనా, క్వాడ్రాటిక్ పాలినామియల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా, చూడండి, గివెన్ 1 రూట్ ఫైండ్ ది కే వాల్యూ. పాలిసెట్ 2026లో క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్పష్టంగా థర్డ్ క్వశ్చన్, ఇఫ్ 1/2 ఈజ్ ఎ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 5x - 5/4 = 0, దెన్ ది వాల్యూ ఆఫ్ k ఈజ్. ఓకేనా, చూడండి, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్ ఎంత చెప్పండి? రూటు 1/2 అట. మరి ఈ 1/2 అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్ అయితే దాని యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది చెప్పండి? p of 1/2 = 0నా? రైట్, వెరీ గుడ్. సొల్యూషన్ రాద్దాం దీనికి డైరెక్ట్గా. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఎంతమ్మా? p of x = x² + 5x - 5/4 = 0. సో therefore ఇక్కడ 1/2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. 1/2 అనేది రూట్ ఆడ. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? దట్ ఈస్ p of 1/2 = 0 అవుతుంది లేదా? ఓకేనా, 1/2 అనేది రూట్ అంటే p of 1/2 = 0 కదా. ఇక్కడ p of x ఉంది, ఇక్కడ p of 1/2 ఉంది. అంటే x వాల్యూ ఎంత చెప్పండి స్పష్టంగా? x వాల్యూ ఎంత? 1/2 సబ్స్టిట్యూట్ చేసుకొని 0కి ఈక్వల్ చేసుకొని సరిపోదా లేదా? సబ్స్టిట్యూట్ చేయండి. వెరీ గుడ్. 1/2 హోల్ స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 × 1/2 - 5/4 = 0. ఓకే, 1 స్క్వేర్ అని ఎంత? 1, 2 స్క్వేర్ అని ఎంత? 4 ప్లస్ 5 × 1 5/2. ఇది కేవల్ అనుకోండి కదా. కేవల్ లేదంటే అంటే ఇది కేవల్ అనుకోండి. క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ kx, ఇది kx, ఇది kx, ఇది kx. ఓకేనా, x² + kx - 5/4 = 0. ఇప్పుడు p of x = x² + kx - 5/4 = 0 అయితే 1/2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ 1 కాబట్టి p of 1/2 = 0. ఇక్కడ kx అన్నమాట, 5x కాదు, kx. చెప్పండి, ఇది x = 1/2 కదా. 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ k × 1/2 - 5/4 = 0. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ k × 1 k/2 5/4 = 0. ఇక్కడ 1/4 - 5/4 ఎంత అవుతుంది చెప్పండి? కింద డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి -4/4 ప్లస్ k/2 = 0. అంతేనా? అంతేనమ్మా. 1/4 - 5/4 ఎంత? -4/4. -4/4 ఎంత? -1 ప్లస్ k/2 = 0. +1 అవతల పోతే ఎంత అవుతుంది? k/2 = +1. k = 1 × 2. k = +2. k = +2. ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్.